హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన క్లాస్ చెప్తాను. టెన్సెస్లో కొన్ని రకాల వాక్యాలు ఉంటాయి. మీరు ఆ వాక్యాలను చాలా డీటెయిల్గా తెలుసుకుంటే మీరు ఏ టెన్స్ని ఎప్పుడెప్పుడు ఎలా రాయాలో తెలుస్తూ ఉంటుంది. పాజిటివ్లో ఉన్న వాక్యాన్ని నెగిటివ్లోకి, నెగిటివ్లో ఉన్న వాక్యాన్ని పాజిటివ్లోకి ఎలా రాయాలి, క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, అలాగే నెగటివ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలో చాలా డీటెయిల్గా చెప్తాను. మీరు వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ముందుగా టెన్సెస్ అనేవి 3 రకాలు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీకు తెలిసి ఉన్నా కూడా వీడియో మొత్తం చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది ప్రజెంట్ టెన్స్. రెండవది పాస్ట్ టెన్స్. మూడవది ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ ఒక్కొక్క టెన్స్ 4 రకాలుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రజెంట్ టెన్స్ అనేవి 4 రకాలు, పాస్ట్ టెన్స్ అనేది 4 రకాలు, ఫ్యూచర్ టెన్స్ అనేది 4 రకాలు. ఎంత జాగ్రత్తగా గమనిస్తారంటే చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్లో ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్, మూడవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలా ప్రతి ఒక్క టెన్స్లో 4 రకాలు ఉంటాయి. అలాగే రెండవది చూద్దాం, పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 4 రకాలు ఉంటాయి. అలాగే ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా 4 రకాల టెన్స్ ఉంటాయి ఫ్యూచర్లో. మొత్తంగా 12 రకాల టెన్స్లు ఉంటాయి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ నిర్వహించే టెట్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి. అలాగే మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు మనం ఇందులో చర్చించుకుంటాం. ఈరోజు మనం 4 రకాల వాక్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ 4 రకాల వాక్యాలు తెలుసుకునే ముందు మనం ముందుగా తెలుసుకునేవి ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనే వాటి గురించి తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అవి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకోండి. అదేంటంటే ఐ, అలాగే వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీటినే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఈ రెండు కూడా ఫస్ట్ పర్సన్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, అలాగే వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఎందుకు చెప్తున్నా డీటెయిల్గా అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే యు అనేది కేవలం ప్లూరల్గానే భావిస్తారు. ఇది సెకండ్ పర్సన్. ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్. అలాగే హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్. ఈ 3 కూడా సింగులర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వీటి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. హీ, షీ, ఇట్ అనేవి సింగులర్. అలాగే దే అనేది థర్డ్ పర్సన్లో ప్లూరల్. ఈ 3 రకాల పర్సన్స్ గురించి మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం ఈరోజు వాక్యాలను తెలుసుకుంటున్నాం. అవి ఏంటంటే చూద్దాం. చూడండి, ముందుగా ఆ సెంటెన్సెస్ ఏంటంటే వేటి గురించి తెలుసుకుంటున్నామంటే ముందుగా అఫర్మేటివ్ సెంటెన్సెస్, అలాగే నెగటివ్ సెంటెన్సెస్, మూడవది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, నాలుగవది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. చూడండి, ఈ 4 సెంటెన్స్లు మీరు చాలా డీటెయిల్గా గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకోబోయే ఇప్పుడు వాక్యాలన్నీ ఈ 4 సెంటెన్స్ల మీద ఆధారపడి ఉంటాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీద, అలాగే 4 వాక్యాల మీద ఆధారపడతాయి, అలాగే ఈ టెన్స్ల మీద ఆధారపడతాయి. మనం ఈరోజు వీటి గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ముందుగా మనం ఈ 4 రకాల వాక్యాలను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో
అన్వయించుకుంటూ ఒక్కొక్కటిగా రాద్దాం, మీకు అప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది. చూడండి, ముందుగా నేను ఒక తెలుగు వాక్యం రాస్తాను. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి అఫర్మేటివ్ సెంటెన్స్లో రాస్తాను, అలాగే నెగటివ్ సెంటెన్స్లో రాస్తాను, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాస్తాను, అలాగే నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కూడా రాస్తాను, తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను. అసలు ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇవి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా ఏం రాస్తున్నానంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తున్నాం కాబట్టి నేను ఎప్పుడూ మాట్లాడతాను అనే ఉద్దేశంలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాస్తారంటే, ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడతాను కాబట్టి ఇది V1 వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా గమనించాలి. గత క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇది ఏ సెంటెన్స్ అంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్. ఏఎస్ అని రాస్తున్నాను మీకు అర్థం కావాలని, అఫర్మేటివ్ సెంటెన్స్. అలాగే దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో ఎలా రాస్తామంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడను. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంగ్లీష్ మాట్లాడను నెగటివ్ కాబట్టి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. దీన్ని ఎలా రాయాలంటే ఇంగ్లీష్లో ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. కాబట్టి చూడండి చాలా జాగ్రత్తగా, నేను ఇంగ్లీష్ మాట్లాడను, ఐ డూ నాట్. ఇక్కడ నాట్ అనేది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నేను ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ రాస్తున్నాను. ఎన్ఎస్ అని రాశాను ఇక్కడ, అంటే నెగటివ్ సెంటెన్స్. ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. అలాగే మూడవ వాక్యం ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే పాజిటివ్లో చెప్పాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే క్వశ్చన్ మార్క్లో ఉన్నట్టు. నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. మనం ఎప్పుడైనా క్వశ్చన్ రూపంలో రాసేటప్పుడు దీన్నే రాయాలి. చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఇందులో డూ అనేది నిగూఢంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ వచ్చినప్పుడు డూ అనేది నిగూఢంగా ఉంటుంది. మనం దాన్ని సందర్భాన్ని బట్టి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు, అంటే నెగటివ్ సెంటెన్స్లో చెప్పినప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి, డూ ముందుకు తీసుకురావాలి. డూ ఇక్కడ ఐ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అని ఎప్పుడు చెప్తామంటే ఎంఫటిక్ సెంటెన్స్ అంటాం. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని మీరు బల్లగుద్ది చెప్పినప్పుడు, అలాంటి సందర్భంలో మాత్రమే మనం ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అని అనాలి. సాధారణంగా ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే సరిపోతుంది, అది అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎంఫటిక్ సెంటెన్స్ అంటాం. ఎంఫటిక్ సెంటెన్స్ చాలా తక్కువ సమయంలో వాడతారు. నన్ను వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవు అని నన్ను గట్టిగా చెప్పినప్పుడు అప్పుడు నేను చెప్తాను ఐ నో ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇందులో ఉన్నటువంటి డూ అనే పదాన్ని ముందు తీసుకురావాలి. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావడానికి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఐఎస్. ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా అడగండి. అలాగే నాలుగవది, నేను ఇంగ్లీష్ మాట్లాడనా. నేను ఇంగ్లీష్ మాట్లాడనా, ఇది నెగటివ్లో ఉంది క్వశ్చన్ మార్క్, ఇది పాజిటివ్లో ఉంది. నేను ఇంగ్లీష్ మాట్లాడతానా, నేను ఇంగ్లీష్ మాట్లాడనా. చూడండి, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ నెగటివ్లో ఏమనుంది, ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి సేమ్ దీన్నే ముందుకు తీసుకురండి. డూ ఐ నాట్, డూ ఐ నాట్ స్పీక్ ఇంగ్లీష్, డూ ఐ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడనా.
చూడండి, ఒక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్కి ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా? డూ ఐ నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడనా? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా ఒక్కొక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్ గురించి రాసుకోవాలి. చూడండి, ఇది కేవలం ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ అనేది. అలా మనం వీకి రాయాలి, యూకి రాయాలి, హీకి రాయాలి, షీకి, ఇట్కి, దేకి, సేమ్ ఇలాగే. అలా ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రొనౌన్కి ఒక్కొక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్కి 4 సెంటెన్స్లు రాయాలి. ఇదేంటంటే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నేను ఇక్కడ మీకు ఫుల్ ఫామ్స్ రాశాను, వాటిని ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ముందుగా వచ్చేది పాజిటివ్లో నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అనేది అఫర్మేటివ్ సెంటెన్స్, నేను ఇంగ్లీష్ మాట్లాడను అనేది నెగటివ్ సెంటెన్స్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్, నేను ఇంగ్లీష్ మాట్లాడనా అనేది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది కేవలం సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐతో రాసిందే. అలా మనం ప్రతి ఒక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్తో రాసుకోవాలి. మీకు ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను వాడుతూ ఉంటాను కాబట్టి కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటున్నాను. అలాగే వి అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్తో సేమ్ వాక్యాన్ని ఈ 4 రకాల వాక్యాల్లో రాద్దాం. అలా రాస్తేనే మీకు పూర్తిగా ఇంగ్లీష్ అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం రాయాలంటే ఇక్కడ మేము ఇంగ్లీష్ మాట్లాడతాము. దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాయాలి అంటే అఫర్మేటివ్ సెంటెన్స్లో ఎలా రాయాలంటే వీ స్పీక్ ఇంగ్లీష్. ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి వీ స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతాము. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. అలాగే రెండవది ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం నెగిటివ్ సెంటెన్స్లో ఎలా రాయాలంటే మేము ఇంగ్లీష్ మాట్లాడము. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. కాబట్టి మేము ఇంగ్లీష్ మాట్లాడము. ఇక్కడ మాట్లాడతామని ఉంది, ఇక్కడ మాట్లాడమని ఉంది. కాబట్టి మనం ఏం రాయాలంటే వీ డూ నాట్ స్పీక్ ఇంగ్లీష్. వీ డూ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇదే సెంటెన్స్లో ఉంది, నెగటివ్ సెంటెన్స్లో ఉంది. ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను, మీకు ఆల్రెడీ ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను షార్ట్కట్లో రాశాను. అలాగే మూడో సెంటెన్స్ ఏంటంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతామా. ఇది ఇంటరాగేటివ్. మేము ఇంగ్లీష్ మాట్లాడతామా. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా కామెంట్ చేస్తూ ఉండండి. మేము ఇంగ్లీష్ మాట్లాడతామా అంటే మనం ఏం రాయాలి, ఇంతకుముందే చెప్పుకున్నాం వీ స్పీక్. ఇందులో ఏమి దాగి ఉంటుందని చెప్పుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే దాగి ఉంటుంది. అదేంటంటే వీ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతాము. ఇందులో ఉన్నటువంటి డూని తీసుకుని బయటికి తీసుకురావాలి. డూ వీ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాలి, అంటే క్వశ్చన్ లాగా అడగాలి. డూ వీ స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతామా క్వశ్చన్. కాబట్టి ఇదేంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్. చూడండి, వీ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఎంఫటిక్ సెంటెన్స్. వీ స్పీక్ ఇంగ్లీష్ అంటే అఫర్మేటివ్ సెంటెన్స్. మేము ఇంగ్లీష్ మాట్లాడతామా. మేము ఇంగ్లీష్ మాట్లాడతామా అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నాం వీ స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతాము. ఇందులో డి అనేది దాగి ఉంటుంది. వీ డూ స్పీక్ ఇంగ్లీష్ అనేది ఎంఫటిక్ సెంటెన్స్. వీ స్పీక్ ఇంగ్లీష్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్. అలాగే వీ స్పీక్ ఇంగ్లీష్ అనే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అంటే మీకు తెలియడానికి మాత్రమే రాస్తున్నాను. వీ డూ స్పీక్ మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి డూని బయటికి తీసుకురావాలి. డూ వీ స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడతామా క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఇది అంటే ఇంటరాగేటివ్ వర్డ్. అలాగే దీన్ని నెగటివ్ ఇంటరాగేటివ్లు ఎలా రాస్తామంటే మేము ఇంగ్లీష్ మాట్లాడమా. మీరు గమనించాలి, ఇంతకుముందు చెప్పుకున్న దానికి ఇప్పటికీ ఏం తేడాను. మేము ఇంగ్లీష్ మాట్లాడము, వీ డూ నాట్ స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడమా అంటే డూ వీ నాట్ స్పీక్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇక్కడ ఏం రాయాలంటే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. చూడండి చాలా జాగ్రత్తగా, ఈ రెండిటికి కనెక్షన్ ఉంటుంది. మేము ఇంగ్లీష్ మాట్లాడతాము, మేము ఇంగ్లీష్ మాట్లాడతామా. మేము ఇంగ్లీష్ మాట్లాడము,
మేము ఇంగ్లీష్ మాట్లాడమా. అందుకే ఇందులో ఉన్నటువంటి డూని తీసుకొని ఈ సెంటెన్స్ కలిపాము. ఇందులో ఉన్నటువంటి డూని తీసుకొని ఇందులో ఉన్నటువంటి నాట్ని తీసుకొని దీనికి యాడ్ చేసాము. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మేము ఇంగ్లీష్ మాట్లాడతాము, మేము ఇంగ్లీష్ మాట్లాడతామా, మేము ఇంగ్లీష్ మాట్లాడము, మేము ఇంగ్లీష్ మాట్లాడమా. వీ స్పీక్ ఇంగ్లీష్. డూ వీ స్పీక్ ఇంగ్లీష్? వీ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. డూ వీ నాట్ స్పీక్ ఇంగ్లీష్? అలా ఈ రెండిటికి కనెక్షన్ ఉంటుంది, అలాగే ఈ రెండిటికి కనెక్షన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు మనం ఐ అనే వి అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మీద 8 వాక్యాలు రాసుకున్నాం. అలాగే యూ మీద, హీ మీద, షీ మీద, ఇట్ మీద, దే మీద ప్రతి వాక్యం మీద 4 సెంటెన్సులు రాస్తే మొత్తంగా 1 2 3 4 5 6 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్ మీద ఒక్కొక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్ మీద 4 వాక్యాలు రాస్తే 7 4 28. అంటే ఒక్క టెన్స్కి, ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి 28. అలా 28 సెంటెన్స్లు ఒక్క టెన్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మీరు ఇంగ్లీష్ మర్చిపోరు. అలాగే ఇప్పుడు యు అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మీద తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా రాయాలో తెలుసుకుందాం. ఏమని రాయాలంటే ముందుగా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే యూ స్పీక్ ఇంగ్లీష్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్. అలాగే మీరు ఇంగ్లీష్ మాట్లాడరు. దీన్ని ఎలా రాయాలంటే యూ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇదంతా కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తున్నాం. యూ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ అనేవి. ఇది ఏ టెన్స్లో ఉందంటే నెగటివ్ సెంటెన్స్లో ఉంది. మీరు ఇంగ్లీష్ మాట్లాడరు. అలాగే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. చూడండి, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ మొదటి సెంటెన్స్కి మూడో సెంటెన్స్కి అంటే అఫర్మేటివ్ సెంటెన్స్కి అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్కి రిలేషన్ ఉంటుంది. కాబట్టి యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనం ఇందులో ఏది దాగుంటుందో నిగూఢంగా యూ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారని బల్లగుద్ది అంటే ఖచ్చితంగా చెప్తే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు అని చెప్తే అది ఎంఫటిక్ సెంటెన్స్ అవుతుంది. యూ డూ స్పీక్ ఇంగ్లీష్. అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారంటే ఈ డూని తీసుకొచ్చి ముందు పెడితే అప్పుడు అది క్వశ్చన్ మార్క్ అవుతుంది. డూ యూ స్పీక్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. సింపుల్గా ఇక్కడ డూని తీసుకొని ముందు పెడితే సరిపోతుంది. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. అలాగే 4వ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్ మాట్లాడరా. మీరు ఇంగ్లీష్ మాట్లాడరా అంటే దీనికి రిలేషన్ ఉంటుంది. దేనికి నెగటివ్ సెంటెన్స్కి అలాగే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి. కాబట్టి ఈ డూని తీసుకొని ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. డూ అనేది ఆక్సిలరీ వర్బ్ అంటారు లేదా హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటారు. డూ యూ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. డూ యూ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడరా. దీన్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇలా ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్కి 4 సెంటెన్సులు మీరు రాస్తే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు ఒక్క టెన్స్లో 28 వాక్యాలు కనుక రాయడం ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు ఏ వర్బ్ అయినా తీసుకోండి, యూ స్పీక్ ఇంగ్లీష్. అలాగే ఐ టేక్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకం తీసుకున్నాను. అలాగే ఐ ఈట్ ఏ ఫ్రూట్. మీరు ఎలాంటి వర్బ్ అన్నా తీసుకోండి. ఇలా 4 సెంటెన్సులు రాయండి. అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇలా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో 7 వాక్యాలను తీసుకొని ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్కి 4 వాక్యాలు అలా తీసుకొని ప్రతి సబ్జెక్టివ్ ప్రొనౌన్కి 4 వాక్యాలు అంటే 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. 7 4 28. ఒక్కొక్క టెన్స్కి 28 వాక్యాలు రాస్తే మనకు మొత్తంగా ఎన్ని టెన్స్లు ఉన్నాయి? 12 టెన్స్లు ఉన్నాయి. అంటే చూడండి, ఒక్కొక్క టెన్స్కి 28 వాక్యాలు.
అంటే 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి 7 4 28. అలా చూడండి 28 వాక్యాలు ఒక్క టెన్స్కి టోటల్గా మొత్తం 12 టెన్స్లు ఉన్నాయి. 28 ఇంటూ 12 336 వాక్యాలు మీరు ఒక్క రౌండ్కి అంటే 12 టెన్స్లకి ఒక్క వాక్యాన్ని తీసుకొని 336 సార్లు రాస్తే మీకు అందులో ఉన్నటువంటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మీరు డౌట్స్ అడుగుతూ ఉంటారు. మీరు కేవలం వన్ సైడ్ ప్రిపరేషన్ వెళ్తూ ఉంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇలాంటివి కూడా చూస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం 3 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఫస్ట్ పర్సన్ ఐ గురించి, అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి గురించి, అలాగే సెకండ్ పర్సన్ ఉన్న ప్లూరల్ యు గురించి తెలుసుకున్నాం. తర్వాత థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి హీ షీ ఇట్ దే గురించి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి సింగులర్ అయినటువంటి హీ గురించి తెలుసుకుందాం. హీ అంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. కేవలం ఒకే వాక్యాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తుండండి. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడంటే ఏం రాయాలి చూడండి. హీ స్పీక్స్ ఇంగ్లీష్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు వరకు ఒకటి చెప్పుకున్నాం, అది ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ V1 కానీ V5 కానీ అని చెప్పుకున్నాం. ఇంతకు ముందు వాక్యాలన్నీ V1లో ఉన్నాయి, ఇప్పుడు V5లో ఉన్నాయి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి స్పీక్స్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది V5 అవుతుంది. ఇక్కడ స్పీక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ అయింది, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. హీ స్పీక్స్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇది ఏ సెంటెన్స్? అఫర్మేటివ్ సెంటెన్స్. అలాగే అతడు ఇంగ్లీష్ మాట్లాడడు. నెగటివ్ సెంటెన్స్లో చెప్పుకున్నప్పుడు అతడు ఇంగ్లీష్ మాట్లాడడు. ఇక్కడ మనం ఏం రాయాలంటే హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం? ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, వీ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, యూ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడేం మాట్లాడుకుంటున్నాం? హీ డస్ నాట్. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి, వెర్బ్ అనే దానికి ఈఎస్ యాడ్ అయింది కాబట్టి నెగటివ్లో హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇది ఏ సెంటెన్స్ అవుతుంది? నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. అలాగే మూడవది ఏంటంటే చూడండి, ఒకటో దానికి మూడవ దానికి కనెక్షన్ ఉంటుందని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా అని చెప్పాలి. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ హీ స్పీక్స్ ఇంగ్లీష్ అనే దాంట్లో మనం ఇందులో ఏది ఇమిడి ఉంటుందని చెప్పుకున్నాం. ఇంతకు ముందు వాక్యాల్లో ఐలో డూ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని ఉంటుందంటే డస్ అనేది ఇమిడి ఉంటుంది. హీ డస్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటే అది ఎంఫటిక్ సెంటెన్స్ అవుతుంది. హీ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే అఫర్మేటివ్ సెంటెన్స్. హీ డస్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇది ఎంఫటిక్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి డజన్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. చూడండి, ఇంతకుముందు మనం ఐ గురించి వీ గురించి చెప్పుకున్నప్పుడు డూని తీసుకొని ముందు యాడ్ చేసాం. ఇక్కడ సింగులర్ కాబట్టి మనం దీన్ని ముందు తీసుకురావాలి. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ అని అనాలి. అంటే ఇది క్వశ్చన్ మార్క్, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనం ప్రతిదానికి అలానే రాస్తున్నాం. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్? అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా? నాలుగవది ఏంటంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడడా? అతడు ఇంగ్లీష్ మాట్లాడడా? చూడండి, అతడు ఇంగ్లీష్ మాట్లాడడు, అతడు ఇంగ్లీష్ మాట్లాడడా. కాబట్టి ఈ రెండవ సెంటెన్స్కి నాలుగవ సెంటెన్స్కి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఈ డజన్ తీసుకొని ఇక్కడ ముందు యాడ్ చేసుకోవాలి. కేవలం మీకు ఒక సెంటెన్స్ అర్థమైతే ఇదేనే అర్థమవుతుంది. డస్ హీ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఏ వాక్యంలో ఉంది? నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది. డస్ హీ నాట్ స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడడా? మళ్ళీ చెప్పుకుంటున్నాను చూడండి, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. హీ స్పీక్స్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడడు. హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? డస్ హీ స్పీక్ ఇంగ్లీష్? అతడు ఇంగ్లీష్ మాట్లాడడా? డస్ హీ నాట్ స్పీక్ ఇంగ్లీష్? ఇలా మీరు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తెలుసుకోవాలి, అలాగే ఈ సెంటెన్స్లు తెలుసుకోవాలి. ప్రతి సబ్జెక్టివ్ ప్రొనౌన్కి 4 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మొత్తం 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. 7 4 28. నేను ప్రతిసారి చెప్తున్నాను,
28 ఉంటుంది. ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి 28. అలా మనకు ఇక్కడ మనం ఇంతకుముందు 12 టెన్సులు రాసుకున్నాం. అలా 28 × 12 టోటల్ 336 వాక్యాలు మనం ఒక్క వెర్బ్ని తీసుకొని ప్రాక్టీస్ కనుక చేస్తే మీరు ఇంగ్లీష్లో టాప్లో ఉంటారు. మనం ఇప్పుడే హీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ గురించి 4 వాక్యాలు చెప్పుకున్నాం. ఐ, వి, యు, హీ గురించి అయ్యాయి. ఎన్ని అయ్యాయి? 4 4s are 16 అయ్యాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 12 వాక్యాలు. మొత్తం 28 వాక్యాలు చెప్పుకుంటే కేవలం ఒక టెన్స్ అవుతుంది. మనం పూర్తిగా ఒక వెర్బ్ తీసుకొని కేవలం ఒకే ఒక వెర్బ్ తీసుకొని చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ప్రతి వాక్యానికి ముందుగా అఫర్మేటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటే మనం ఏం చెప్పాలంటే షీ స్పీక్స్ ఇంగ్లీష్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్లో ఉంది. ఇక్కడే ఉంది చూడండి, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి షీ, వెర్బ్కి ఎస్ యాడ్ అయింది. హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్కి ఎస్ యాడ్ అయింది. అలాగే ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. అలాంటప్పుడు మనం ఏం రాయాలంటే షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది నెగటివ్ సెంటెన్స్లో ఉంది. డస్ నాట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయింది కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. చూడండి, ఈ డస్ అనేది V5, ఈ స్పీక్స్ అనేది కూడా V5. గుర్తుపెట్టుకోవాలి, వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది V5 అవుతుంది. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. కేవలం మనం ఒకే ఒక వర్బ్ తీసుకొని చెప్పుకుంటున్నాం స్పీక్ అనే వెర్బ్ గురించి. నెక్స్ట్ మూడవ సెంటెన్స్ ఏం రాయాలంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా అంటే దీనికి కనెక్షన్ అని చెప్పుకున్నాం. అఫర్మేటివ్ సెంటెన్స్కి ఇంటరాగేటివ్ సెంటెన్స్కి కనెక్షన్. షీ స్పీక్స్ అంటే ఇందులో ఏది దాగుందని చెప్పుకున్నాం? డస్. కాబట్టి మనం ఏం రాయాలంటే డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా అనేది ఏ సెంటెన్స్లో ఉంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది. చూడండి, ఇక్కడ డస్ అనేది V5 కాబట్టి ఇక్కడ మళ్ళీ V5 రాయనవసరం లేదు, ఒకసారే రాయాలి. డస్ తీసుకొని అఫర్మేటివ్ సెంటెన్స్ ముందు పెడితే అదే ఇంటరాగేటివ్ అవుతుంది. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ. ఇలాంటివి గమనించాలి. అలాగే ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా అంటే చూడండి, రెండవది మరియు నాలుగవ దానికి కనెక్షన్ ఉంది. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఈ డజన్ తీసుకొని ముందు యాడ్ చేయండి, అంతే సరిపోతుంది. డస్ షీ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. డస్ షీ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా. ఇది ఏ సెంటెన్స్లో ఉంది? నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఇంగ్లీష్. షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ అనేది ఎంఫటిక్ సెంటెన్స్, గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది అని మీరు బల్లగుద్దినట్టు చెప్తే అప్పుడు ఇలాంటివి రాస్తూ ఉండాలి. సాధారణంగా షీ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే సరిపోతుంది. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా? డస్ షీ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఈ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. 4 వాక్యాలు ఇక్కడ రాశాను. అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి ఒక్కొక్క సెంటెన్స్ గురించి ఒక్కొక్క వాక్యం రాసుకొని మొత్తంగా ఇప్పటి వరకు మనం ఐ, వి, యు, హీ, షీ మీద మనం ఈ 4 వాక్యాలు రాసుకోవడం జరిగింది, ప్రతి ఒక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్ మీద. ఇప్పుడు ఇట్ గురించి రాద్దాం. ఇక్కడ ఇట్ అంటే అది, ఇది కూడా సింగులర్లో ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే అది ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంటే ఏం రాయాలంటే ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే ఇట్ అంటే అది సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి ఎస్ యాడ్ అయింది. స్పీక్ అనేది వెర్బ్, ఇక్కడ వెర్బ్కి ఎస్ యాడ్ అయింది కాబట్టి V5 అయింది.
ఏ వాక్యంలో ఉంది? అఫర్మేటివ్ సెంటెన్స్లో ఉంది. అలాగే అది ఇంగ్లీష్ మాట్లాడదు. ప్రతిదానికి అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, అలాగే నెగటివ్ ఇంట్రాగేటివ్ రాస్తూ ఉండాలి. అది ఇంగ్లీష్ మాట్లాడదు. ఏం రాయాలంటే ఇట్ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. మీకు ఒకసారి అర్థమైతే ఈజీగానే అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది నెగటివ్ సెంటెన్స్లో ఉంది. చూడండి, డస్ నాట్ స్పీక్. ఇక్కడ ఆల్రెడీ డస్ అనేది వచ్చింది, V5 యాడ్ అయింది కాబట్టి, ES యాడ్ అయింది కాబట్టి ఇక్కడ మనం స్పీక్ అని రాస్తే సరిపోతుంది. అలాగే మూడవది ఏంటంటే అది ఇంగ్లీష్ మాట్లాడుతుందా. ఇది ఏ సెంటెన్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అది ఇంగ్లీష్ మాట్లాడుతుందా, క్వశ్చన్ మార్క్ రాయాలి. చూడండి, ఇంతకుముందే చెప్పుకున్నాం ఇట్ స్పీక్స్ అంటే ఇందులో ఏది దాగుంది? ఇట్ డస్, సింగులర్ కాబట్టి డస్ దాగి ఉంది. ఇట్ డస్ స్పీక్ ఇంగ్లీష్ కాబట్టి ఈ డస్ని తీసుకొని ముందు యాడ్ చేస్తే డస్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అది ఇంగ్లీష్ మాట్లాడుతుందా. డస్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది ఏ సెంటెన్స్లో ఉంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. అది ఇంగ్లీష్ మాట్లాడుతుందా, డస్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్. అలాగే అది ఇంగ్లీష్ మాట్లాడదా, అది ఇంగ్లీష్ మాట్లాడదా. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, మొదటి దానికి, మూడవ దానికి, రెండవ దానికి, నాలుగవది. అది ఇంగ్లీష్ మాట్లాడదు. ఇట్ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ మాట్లాడదా. ఈ డజన్ తీసుకొని ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. డస్ ఇట్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ మాట్లాడదా. డస్ ఇట్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. కాబట్టి చూడండి, మనం ఐ గురించి, వి గురించి, యూ గురించి, హీ గురించి, షీ గురించి, ఇట్ గురించి కూడా ఒక్కొక్క దాని గురించి 4 వాక్యాలు అఫర్మేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాసుకుంటున్నాం. చివరిగా ఉండేది దే. ఇది ప్లూరల్లో ఉంది అంటే బహువచనంలో ఉంది, థర్డ్ పర్సన్ ప్లూరల్. కాబట్టి వారు ఇంగ్లీష్ మాట్లాడతారు అంటే దే స్పీక్ ఇంగ్లీష్ అని రాయాలి. చూడండి, ఇది దే అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి స్పీక్ అనేది V1గా రావడం జరిగింది. ఇది ఏ సెంటెన్స్లో ఉంది, ఏ వాక్యంలో ఉందంటే అఫర్మేటివ్ సెంటెన్స్లో ఉంది. అలాగే రెండవది ఏంటంటే వారు ఇంగ్లీష్ మాట్లాడరు. మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వాక్యాన్ని వింటూ ఉంటే మీకు మంచి ఇంగ్లీష్ అర్థమవుతుంది. వారు ఇంగ్లీష్ మాట్లాడరు. ఏమని రాయాలంటే దే డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. దే డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి డూ రావడం జరిగింది. సింగులర్ అయితే డస్ వస్తుంది, ప్లూరల్ అయితే డూ వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఏ వాక్యంలో ఉందంటే నెగటివ్ సెంటెన్స్లో ఉంది. అలాగే వారు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే ఇక్కడ చూడండి, దే స్పీక్ ఇంగ్లీష్, ఇందులో ఏది దాగి ఉంది? డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది లేదా ఆక్సిలరీ వర్బ్ దాగి ఉంది. కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకురావాలి. డూ దే స్పీక్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. ఇది ఏ సెంటెన్స్లో ఉంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. డూ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడతారా. అలాగే వారు ఇంగ్లీష్ మాట్లాడరా అంటే చూడండి, రెండవ దానికి నాలుగవ దానికి కనెక్షన్, ఒకటవ దానికి మూడవ దానికి. చూడండి, వారు ఇంగ్లీష్ మాట్లాడరు. దే డూ నాట్ స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడరా. డూ అనేది ఇక్కడ ముందు యాడ్ చేయాలి. డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ మాట్లాడరా. చూడండి, వారు ఇంగ్లీష్ మాట్లాడతారు. దే స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడరు. దే డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడతారా. డూ దే స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడరా. డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇలా చూడండి, మనం ఒక్కొక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్కి 4 వాక్యాలు అంటే మొత్తంగా ఎన్ని ఉన్నాయి? 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. 7 నాళ్ళ 28 వాక్యాలు. 28 వాక్యాలు ఒక్క టెన్స్కి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. అంటే మొత్తంగా
12 టెన్సులు ఉన్నాయి. ఒక్క టెన్స్ గురించి చెప్పుకున్నాం. 28 వాక్యాలను 12 టెన్సుల్లో చెప్పుకుంటే కనుక మొత్తంగా 336 సెంటెన్సులు ఒక్క వెర్బ్తో రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్క వెర్బ్ను ఉపయోగించి 336 వాక్యాలు ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడు అసలు ఇంగ్లీష్ ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. మీరు ఈ వాక్యాలన్నీ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, చూడండి. 1-2 సార్లు ఈ వీడియో చూడండి. అర్థం కాకపోతే మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.